వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న జీవితం. ఈరోజు ఈ చిన్న జీవితంలో మీరు చూడబోయే వీడియో వచ్చేసి నెల్లూరులో అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న విఘ్ననాథుడి గురించి చూడబోతున్నారు ఫ్రెండ్స్. ఎక్కడ తయారు చేస్తున్నారు, వాటి వివరాలు ఏంటి, ఆ విగ్రహాలు తయారు చేసే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి విగ్రహాల యొక్క ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. పదండి, లెట్స్ గో. ముప్పై సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తూ ఉన్నాము. మీరందరూ చిన్న జీవితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి చేసుకోండి. మనకు ఆపోజిట్ ఎంజీబీ మాల్ దగ్గర కొండపల్లి గేట్కి దగ్గరలో ఉంది ఇది. ఈ సంవత్సరం దాదాపు ఒక 20 రకాల మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే చిన్న జీవితం, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రవీణ్ కుమార్, నెల్లూరులో వినాయకుడి బొమ్మలు తయారు చేస్తున్నాం, బీవీ నగర్ రాజు కాంప్లెక్స్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీరు విఘ్ననాథులు తయారయ్యే ఏరియాని చూడబోతున్నారు. ఇది పడుగుపాడులో ఉన్న విఘ్ననాథులు తయారయ్యే ఏరియా అనమాట. మీరు ఈ పడుగుపాడుకి అయితే ముందుగా వచ్చేసి విగ్రహాలని అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ విగ్రహాలు అనేది ఇంకా అండర్ పెయింటింగ్లో ఉన్నాయి. ఈ అండర్ పెయింటింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఆ విగ్రహాన్ని అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ముందుగానే మీరు పెయింటింగ్ అనేది వేయించుకోవడానికి, మీకు నచ్చిన విధంగా వేయించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ బుకింగ్స్ అయితే మీరు వచ్చి, మీకు వినాయక చవితి చేసే ఉద్దేశం అయితే ఉంటే ముందుగా వచ్చి ఈ విగ్రహానికి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆ విఘ్ననాథుడు ఎలా రెడీ అవుతున్నాడు. మీకు ఈ పొడుగుపాడులో అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ వినాయకులు అయితే అవైలబిలిటీలో ఉన్నారు ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వినాయకులు అయితే డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు అంటే 5 అడుగులు విగ్రహం నుంచి 20-30 అడుగులు కూడా విగ్రహాలు అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు వచ్చి చూసి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వినాయక చవితి వైబ్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా వినాయకుడు అనేది పొడుగుపాడులో రెడీ అవుతున్నాడు ఫ్రెండ్స్. మన హిందూ సంప్రదాయం ప్రకారం వినాయక చవితి అనేది అన్ని ఫెస్టివల్లో కల్లా అతిపెద్ద ఫెస్టివల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లల నుంచి పెద్దల వరకు వీధిలో సెంటర్కి ఈ విగ్రహాలు నిలబెట్టి 3 రోజులైతేనేమి 5 రోజులైతేనేమి అంగరంగ వైభవంగా చేసుకుంటాము, ఎంజాయ్ చేస్తాము. డీజే సౌండ్లతో, తప్పెట్లతో, ఆ ఉట్టి కొట్టేటప్పుడు అయితేనేమి, ఆ ఊరేగింపు రోజు అయితే ఎలా ఎంజాయ్ చేస్తారో మీకు తెలుసు కదా. ఆ రోజు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా అయితే వచ్చే నెల 7వ తారీఖుకి మన వినాయకుడు ముస్తాబవుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన హిందూ సంప్రదాయం ప్రకారం మన పండుగల్లో అతిపెద్ద పండుగగా సెలబ్రేట్ చేసుకునే పండుగ వచ్చేసి ఈ వినాయక చవితి మాత్రమే. ఎందుకంటే ఫ్రెండ్స్, వీధుల్లో, సెంటర్లలో, ప్రతి ఏరియాలో వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఈ విగ్రహాలు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు ఈ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటారు. 10 మంది కలిసి ఒక చోట చేర్చే పండుగ ఇది, ఈ వినాయక చవితి. సో ఫ్రెండ్స్, మీరు అనుకున్న విధంగా వినాయకులు అయితే రెడీ అవుతున్నారు. ఈ విధంగా మనం పడుగుపాడుకి వెళ్ళినప్పుడు విగ్రహాలు చూడడానికి ఫ్రెండ్స్, అక్కడ మనకు ఒక అన్న వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళు వచ్చేసి బుకింగ్ చేయడానికి వచ్చారు విగ్రహాలు. వాళ్ళు వచ్చి వినమడుగు సెంటర్కి చెందిన వాళ్ళు. ఆ వినమడుగులో వాళ్ళు ఆ గ్రామంలో వాళ్ళు చేసే సెలబ్రేషన్ గురించి, వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారనే వివరాల గురించి వాళ్ళు మాటలో విందాం ఫ్రెండ్స్. పదండి. వినమడుగు గ్రామం నడివీధి. మేము ఒక 30 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తూ ఉన్నాము. 94 నుంచి 1994 నుంచి చేస్తూ ఉన్నాము.
అంటే అప్పుడు అందరూ అన్మ్యారీడ్, ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి అందరూ పిల్లలు పుట్టేసి అయినా మేము continue చేస్తున్నాము. అయినా కంటిన్యూషన్ చేస్తా ఉన్నాము. మా ఊర్లో 40 బొమ్మలు పెడతారు. మా యూత్ పిల్లలు తయారు చేసి పెట్టాము. కలబాలు ఉండవు. హైదరాబాద్లో జరిగినట్టు జరుగుతుంది ఊరేగింపు. అంటే 45 మొత్తం 45 బొమ్మలు దాకా పెడతారు ఊర్లో. ఒకే రోజు ఊరేగింపు ఉంటుంది. 1 by 1 జరుగుతూ ఉంటుంది. బొమ్మ కొనేదానికి వచ్చాం ఇక్కడికి. ఈ దినముడికి సెంటర్ లో బాగానే చీప్గానే ఉన్నాయి బొమ్మలు రేట్లు. అంత మనం కొంటా ఉన్నాం ఒక 10 years నుంచి. కొంటున్నాము. బిఫోర్ వచ్చి మల్లెన్న దగ్గర కొనేవాళ్ళం బొమ్మలు. ఇప్పుడు ఏంటంటే తక్కువ అని చెప్పి అందరూ చిన్న జీవితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. చేసుకోండి ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ చూడబోయే ఏరియా ఎంజీబీ మాల్ ఆపోజిట్గా ఉంటుంది. టిటిడి కళ్యాణపు ఎదురుగా ఉంటుంది. ఇక్కడ మోడల్స్ వివరాలు అన్నీ మీకు ఈ విగ్రహాలు తయారు చేసే పర్సన్ గణపతి బ్రదర్ చెప్తాడు, వినండి. నమస్తే అండి, నా పేరు గణపతి. నేను మా డాడీ గత ఒక 40 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఇంకా నేను ఒక 10 సంవత్సరాల నుంచి నేను కూడా వినాయకుడి విగ్రహాల్లోనే చేస్తున్నాను. ఇంకా ఇది చూసుకుంటే అడ్రస్ చూసుకుంటే మనకు ఆపోజిట్ ఎంజీబీ మాల్ దగ్గర కొండపాలెం గేట్కి దగ్గరలో ఉంది ఇది. మన దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం దాదాపు ఒక 20 రకాల మోడల్స్ అవైలబుల్లో ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 5 feet నుంచి మనకు 15 feet వరకు అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క మోడల్లో మనకు డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. బుకింగ్ కూడా స్టార్ట్ ఉంది. మీకు ఏమన్నా బుకింగ్స్ కావాలంటే ఈ అడ్రస్కి రావచ్చు. ఇంకా చూసుకుంటే ప్రైజెస్ కూడా చూసుకుంటే మనం అంతా కొంచెం తక్కువ ప్రైజ్లోనే ఉంటుంది. ప్లస్ కలరింగ్ కూడా మనకు బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కలరింగ్ కూడా వేసిస్తాము. ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ షెడ్ దగ్గరికి రండి మాట్లాడాలి. మళ్ళీ బుకింగ్స్ టైం వచ్చి మరి ఏ టైంలో అయినా రావచ్చు. దగ్గర నైట్ 10 దాకా రావచ్చు. బుకింగ్ ఓపెన్లోనే ఉంటుంది. మార్నింగ్ 10 to నైట్ 10 దాకా. ఇంకా డెలివరీ టైంకి వస్తే అంటే విగ్రహం తీసుకోపోయే టైం ఏంటంటే డే టైంలోనే తీసుకోపోవాలి. నైట్ టైంలో ఏంటంటే ట్రాఫిక్ జామ్లు ఉంటాయి. ప్లస్ ఏమైనా అదర్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఇది మెయిన్ రోడ్ కాబట్టి ప్రాబ్లంగా ఉంటుంది. అదే డే టైంలో ఏంటంటే మనకు ఫ్రీగా డెలివరీ ఇవ్వడానికి, విగ్రహాలు తీసుకోపోవడానికి క్రేన్ అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ ఇంకా ఈ ప్లేస్కి డ్రింక్ చేసి ఇంకా అట్లాంటివి ఏమి ఇబ్బంది పెట్టకుండా వచ్చి తీసుకోపోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే చిన్న జీవితం, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో లైక్ అండ్ షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే నాకు బిజినెస్ ఇంకా వేరే దగ్గరికి వెళ్తే నాకు బిజినెస్ బాగా పెరుగుతుంది. ప్లస్ బ్రదర్కి లైక్స్ అండ్ ఫాలోవర్స్ కూడా ఎక్కువ పెరుగుతారు. థ్యాంక్ యూ అండి. ఇది కొండపాలెం గేట్ ఏరియా ఫ్రెండ్స్. మీకు ఇక్కడ విగ్రహాలు అనేవి చాలా బాగున్నాయి. ఆల్రెడీ పెయింట్ అయిపోయేసి రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు తీసుకోవాలంటే వెంటనే కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది కొండపాలెం గేట్కి దగ్గరలో ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉంటుంది ఎగ్జాక్ట్గా. చూడండి, ఆల్రెడీ విగ్రహాలన్నీ రెడీగా ఉన్నాయి. పెయింటింగ్ వేసేసి రెడీగా ఉన్నాయి. మీరు వెంటనే వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మోడల్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఆసమ్గా అయితే ఉన్నాయి. నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను ఈ కొండపాలెం గేట్ ఏరియాలో ఉన్న వినాయకుడి గురించి. చూడండి, నేను లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయి విగ్రహాలన్నీ. ఆల్రెడీ పెయింట్ అయిపోయి నీట్గా ఉన్నాయి విగ్రహాలన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బుకింగ్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్, రెడీగా ఉన్నాయి. మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు అయితే వీళ్ళు బుకింగ్ యాక్సెప్ట్ చేస్తారంట. ఆ తర్వాత అయితే యాక్సెప్ట్ చేయరు. మీరైతే బ్రదర్ గణపతి మాటలు అయితే విన్నారు కదా. వినాయకుడు ఎలా బుక్ చేసుకోవాలి, ఏ టైంలో బుక్ చేసుకోవాలి, మీరు ఎప్పుడు వచ్చి విగ్రహాన్ని తీసుకోపోవాలి అనే వివరాలన్నీ మీకు గణపతి బ్రదర్ చెప్పినట్టు మీరు వచ్చి వినాయకుడు అనేది బుక్ చేసుకొని ఈ వినాయకుని మీరైతే తీసుకుని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. నాకైతే ఈ కొండపాలెం గేట్ ఏరియాలో ఉన్న విగ్రహాలు అయితే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు వెంటనే వచ్చి అయితే ఇక్కడ వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయండి, చూసి మీరు ఈ బుకింగ్స్ అనేవి చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ కొండపాలెం గేట్ ఏరియాలో ఉన్న విగ్రహం తయారు చేసే ఏరియా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎన్ని రకాల విగ్రహాలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా కొత్తగా వినాయక చవితి చేసేవాళ్ళు ఉంటే మీకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు నెల ముందే అన్నీ బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వినాయక చవితికి టెంట్ వేసేవాళ్ళ కాడి నుంచి, స్టేజ్ వేసేవాళ్ళ కాడి నుంచి అందరూ బిజీగా ఉంటారు. మీకు ఎవరు రెస్పాన్స్ అవ్వరు.
ఎవరైతే వినాయక చవితి చేసే ఉద్దేశం అయితే ఉంటుందో వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఈ వినాయక చవితికి వినాయక చవితి చేయాలనుకుంటే మీరు ముందుగా అడ్వాన్స్ అనేవి 1 month ముందే పే చేసుకోవాలి ఫ్రెండ్స్. దేనికైనా సరే, ఒక విగ్రహానికి అయితేనేమి, ఒక స్టేజ్కి అయితేనేమి, ఒక హైరర్స్కి అయితేనేమి, వాట్ ఎవర్ ఫ్రెండ్స్, 1 month ముందే ఉండండి. లైటింగ్ పీపుల్కి అయితేనేమి 1 month ముందే ఉండండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది కొండాపాలెం గేట్ ఏరియాలో ఉన్న వినాయకుల గురించి. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ఏరియా వచ్చేసి బీవీ నగర్లోని రాజు కాంప్లెక్స్ ఏరియా. ఈ ఏరియాకి వెళ్ళి మనం అక్కడ ఉన్న విగ్రహ తయారు చేసే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్తో పోల్చుకుంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ప్రవీణ్ కుమారు, నెల్లూరులో వినాయకుడి బొమ్మలు తయారు చేస్తున్నాం. బీవీ నగర్ రాజు కాంప్లెక్స్. సో దగ్గర 13 సంవత్సరాల నుంచి ఇక్కడ నెల్లూరు చేస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది బీవీ నగర్లో ఉన్న విగ్రహాలు తయారు చేసే ఏరియా. ఇక్కడ కూడా మోడల్స్ అనేవి చాలా బాగానే ఉన్నాయి. మీరు వచ్చి ఇక్కడ కూడా వచ్చి చూసి బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని పెయింటింగ్ అయిపోయి ఉన్నాయి, కొన్ని పెయింటింగ్ జరుగుతున్నవి. ఎందుకంటే పెయింటింగ్ అయిపోయినవి ఉన్నట్లయితే మీకు నచ్చితే బుక్ చేసుకోవచ్చు, లేదా అండర్ పెయింటింగ్లో కొన్ని విగ్రహాలు అనేది రెడీ అవుతున్నాయి. మీకు కావాల్సి వస్తే ముందుగా వచ్చి ఆ అండర్ పెయింటింగ్లో ఉన్నవి కూడా బుక్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా పెయింటింగ్ అయితే కోరిన విధంగా మీరు వేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే ఈ బీవీ నగర్ ఏరియా కూడా వచ్చి విజిట్ చేయండి. చాలా బాగున్నాయి ఇక్కడైతే విగ్రహాలు కూడా. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీరు చూశారు కదా ఏ ఏరియాలో మన వినాయకుడు అనేది రెడీ అవుతున్నారో, ఎన్ని విధాలుగా రెడీ అవుతున్నారో, ఎన్ని మోడల్స్ ఉన్నాయి వాళ్ళ మాటల్లో మీరు విన్నారు, మనము చూపించాము ఎన్ని రకాలుగా ఉన్నాయో. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వినాయక చవితి చేసేటట్లయితే ముందుగా వచ్చి మీరు వచ్చేసి ఈ అమౌంట్ అయితే పే చేసుకొని విగ్రహాలకి ముందుగా అయితే బుకింగ్ అయితే చేసుకోండి. మీరు కనుక ఈ వినాయక చవితి చేసే ఉద్దేశం ఉంటే వెంటనే వచ్చి ఈ వినాయకులు అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో వస్తే మీకు ఈ వినాయకులు అనేవి అవైలబిలిటీలో ఉండవు, మంచి మోడల్స్ అనేవి దొరకవు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మన నెల్లూరు పీపుల్ అయితే అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరైతే వినాయక చవితి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఫుల్గా ఉంటుంది. సో అందరికీ షేర్ చేయండి తప్పకుండా. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మాత్రమే నా వీడియోస్ మిమ్మల్ని రెగ్యులర్గా రీచ్ అవుతాయి, లేకపోతే నా వీడియోస్ మీకు కనిపించవు. సో ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. నా వీడియోస్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.